హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు పరమ పవిత్రమైన మాస శివరాత్రి, అంటే ఈక్వల్ టు మహాశివరాత్రి లాగానే జరుపుకోవచ్చు. మనము ఫిబ్రవరి మార్చిలో వస్తుంది కదా మహాశివరాత్రి. అదేవిధంగా ప్రతి నెల చతుర్దశి నాడు మాస శివరాత్రి అని వస్తుంది. అది కూడా ఈక్వల్ టు మహాశివరాత్రి. ఆ రోజులానే మనము అభిషేకాలు చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఒక పొద్దు ఉండొచ్చు, మౌనవ్రతం ఉండొచ్చు, మన ఇష్టం ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఆ మాస శివరాత్రి కోసం నేను స్వయంగా రచించి గానం చేసిన ఒక సాంగ్ వినిపిస్తా. ఒకవేళ మీకు కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. ఒక మహాశివరాత్రి 11 మాస శివరాత్రులు ఉంటాయి. దీన్ని భజన కోసం కూడా వాడచ్చు. దీనండి సాంగ్. శివ పరమేశ్వర వందనము, పార్వతి మాత వందనము, కైలాసగిరి వందనము, శివ కుటుంబానికి వందనము. సౌరాష్ట్రాన సోమునిగా సోమనాథేశ్వర వందనము, శ్రీశైలాన మల్లన్నగా మల్లికార్జునానికు వందనము. శివ పరమేశ్వర వందనము, పార్వతి మాత వందనము, జంబుకేశ్వర జలలింగా అరుణాచలేశ్వరనికు వందనము, కాశీ విశ్వేశ్వర విశ్వనాథ త్రయంబకేశ్వరనికు వందనము. శివ పరమేశ్వర వందనము, పార్వతి మాత వందనము, ఉజ్జయిని మహాకాలునిగా ఓంకారేశ్వర వందనము, శ్రీ వైద్యనాథ గిరిజా సమేత శ్రీనాగనాథానికు వందనము. శివ పరమేశ్వర వందనము, పార్వతి మాత వందనము, కైలాసగిరి వందనము, శివ కుటుంబానికి వందనము, శివ కుటుంబానికి వందనము. మాస శివరాత్రి నాడు అన్ని కాకపోయినా కొన్నైనా జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాం కదా, మన జన్మ ధన్యమైనట్టే.